నమస్తే అండి, నా పేరు అంజిరెడ్డి. ఇక్కడ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్ మార్కెటింగ్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా టూరిజం యొక్క సర్వీసెస్లో ఏంటంటే హోటల్స్, ప్యాకేజ్ టూర్స్, మన బోటింగ్ సర్వీసెస్, అట్లాగే సౌండ్ అండ్ లైట్ సర్వీసెస్ అనేది 4 రకాల సర్వీసెస్ ఉన్నాయండి టూరిజంలో. దీంట్లో హోటల్స్ ఒక 25 హోటల్స్ ఉన్నాయండి మా కంట్రోల్లో, నడుస్తున్నాయి అక్రాస్ ద స్టేట్. అవి కాకుండా బస్సెస్, మెయిన్గా బస్సెస్ మాకు పెద్ద ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్ ఉందండి కంపారిటివ్ టూరిజం కంట్రోల్లో. దాంట్లో ఒక 12 రకాల ఓల్వోలు ఉన్నాయి. 12లో ఒక 2 మల్టీ యాక్సెల్ ఓల్వో అంటాము, అంటే 47 సీట్లు ఉంటాయి దాంట్లో, అలాంటి 2 ఉన్నాయి. ఇంకో 2 ఏంటంటే మల్టీ యాక్సెల్ బర్స్, అది స్లీపర్ అంటాం. మల్టీ యాక్సెల్ స్లీపర్ అంటే 40 బర్స్ ఉంటాయి, అవి ఒక 2 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 8 రెగ్యులర్ 43 సీటర్ ఓల్వోస్ ఒక 8 ఉన్నాయి. సో ఇది టోటల్ 12 ఓల్వో బస్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఇవి కాకుండా ఏంటంటే లీలాండ్, అశోక్ లీలాండ్ కూడా 2 స్లీపర్స్ ఉన్నాయి, అవి మాకు 30 బర్స్ ఉంటాయి. దాంట్లో సిడి రూట్ నడుపుతున్నాము, అంటే అఫ్కోర్స్ రెగ్యులర్ నడుపుతున్నాము. ఇవి కాకుండా ఒక 5 హైటెక్ బస్సెస్, నాన్ ఏసీ హైటెక్ అంటారు, అదే ఆర్టీసీలో సూపర్ లగ్జరీ అంటారు కదా, అలాంటివి ఒక 5 ఉన్నాయి మైలు. అవి ఒక కొత్త ఫ్లీట్, 36 సీటర్స్ ఉంటాయి. ఇవి పెద్ద బస్సులు అండి. ఇవి కాకుండా మీకు ఒక 10 మినీ బస్సెస్ ఉన్నాయండి మా దగ్గర, అంటే 15 to 21 సీటర్ వరకు కూడా అవి ఒక 10 బస్సెస్ ఉన్నాయి. ఇవన్నిటికన్నా కాకుండా కొత్తగా మాకు ఫ్లీట్ ఏంటంటే క్యారవాన్ గురించి తెలిసి ఉండొచ్చు మీకు. ఒక దాంట్లో 9 సీటర్స్ ఉంటాయి, అవి కాకుండా 4 బెర్తులు ఉంటాయి. దీనికి మధ్యలో ఒక సపరేట్గా టాయిలెట్, ఒక బాత్రూమ్ కూడా ఫెసిలిటీ ఉందండి. ఇంకా అంటే ఇండివిజువల్ ఒక ఫ్యామిలీ ఎక్కడైనా లీజర్గా తీసుకెళ్ళి హ్యాపీగా ఎక్కడైనా మంచి పిక్నిక్ స్పాట్లో అక్కడే ఉండి అక్కడే మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే దాంట్లో బాత్రూమ్తో ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా దాంట్లో అంటే ఒక మైక్రోవేవ్ ఉంటుంది, ఫ్రీజ్ ఉంటుంది, ఏసీ కూడా ఉంటుంది, స్టాండ్ బై ఏసీ కూడా మనం వేసుకోవచ్చు మనకు రూమ్లో. సో ఇలాంటి ఫెసిలిటీ అండి కొత్త క్యారవాన్ అది మేము ఇది ఎనీవేర్ ఇన్ ఇండియా తీసుకోవడానికి మేము హైర్కి ఇస్తామండి. ఇప్పుడు మీకు చెప్పిన అన్ని బస్సెస్ కూడా మేము హైర్కి ఇస్తామండి. మీ సొంత ప్యాకేజ్ టూర్లు ఎక్కడ తీసుకెళ్ళాలన్నా కూడా విత్ ఇన్ ఇండియా ఎనీవేర్ ద కంట్రీ మీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. దానికి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, మా రిజర్వేషన్ ఆఫీస్ ఉంది, దాంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు ఈ బస్సెస్ కావాలంటే. ఇవి హైర్ పర్పస్లో. ఇది కాకుండా ఏంటంటే ఈ బస్సెస్ మేము ఎక్కడ వాడుతున్నాం అంటే రెగ్యులర్ టూర్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీ టూర్ ఉంది డైలీ, రామోజీ ఫిల్మ్స్ తిప్పుతాము. అలాగే డైలీ ఒకటి శ్రీశైలం వెళ్తుంది, షిరిడి వెళ్తాయి. ఇంకా ఈ వీకెండ్ అయితేనేమో నాగార్జున సాగర్ ఒకటి, రామప్ప ఒకటి, ఇలా టూర్లు కూడా పెడుతూ ఉన్నాము. బాసరా. సమ్మర్లో అయితే ఏం చేస్తామంటే సమ్మర్ హాలిడేస్లో రెగ్యులర్గా మైసూర్, బెంగళూరు, ఊటీ అనేది కూడా బాగా పాపులర్ టూర్ అండి. అది కూడా 5 days మంచి ఏసీ బస్సులో తీసుకొస్తాము. ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా క్రూజెస్ ఉంటాయి మనకి. నాగార్జున టు శ్రీశైలం, ఇటు సోమేశ్వరం టు శ్రీశైలం క్రూజెస్ టూర్స్ ఉంటాయి. అవి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు హైదరాబాద్ నుంచి ప్యాకేజ్ స్టార్ట్ అవుతాయి కొన్ని. అక్కడ జాయిన్ అయితే డైరెక్ట్గా నాగార్జునసాగర్లో జాయిన్ అయ్యి కూడా ఆ టూర్లో చేసుకోవచ్చు అండి. అవి బోట్ క్రూజ్ అంటాము. ఎందుకంటే సాగర్లో సఫిషియెంట్ వాటర్ ఉన్నప్పుడు అవి తిరుగుతాయి. స్పెషల్గా ఇప్పుడు శివరాత్రి కూడా ఆ రోజు డిఫరెంట్ శివాలయాలు కూడా మేము స్పెషల్గా ప్రత్యేక బస్సులు నడుపుతున్నాము.
ఇప్పుడు వేములవాడ అనుకోండి, కాళేశ్వరం, అట్లాగే రామప్ప, కొమరవెల్లి, కొత్తకొండ ఇలాంటి ప్లేస్లో కూడా మేము బస్సులు తిప్పడానికి ప్లాన్ చేస్తున్నామండి. కొత్తగా మా యాదాద్రి అండ్ స్వర్ణగిరి టెంపుల్ కలుపుతూ ఒక డైలీ టూర్ స్టార్ట్ చేసామండి. హాఫ్ డే టూర్ అంటే ఉదయం 8 గంటలకు బయలుదేరిపోతాం, నేరుగా యాదగిరిగుట్ట వెళ్ళిపోతాం, వెళ్ళగానే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాం, మళ్ళీ స్పెషల్ దర్శనం చేయించేసి రిటర్న్లో స్వర్ణగిరి టెంపుల్ చూపించేసుకొని మళ్ళీ బ్యాక్ లంచ్ టైం కల్లా మన బ్యాక్ హైదరాబాద్ వచ్చామండి. ఈ డైలీ టూరు ఇప్పటి నుంచి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. యాదాద్రి టూరు స్వర్ణగిరి కూడా మీకు, ఎందుకంటే చాలా మంది కొత్తగా టెంపుల్ వచ్చేది మీకు తెలిసే ఉండొచ్చు, అది కూడా కవర్ చేయాలి ఉద్దేశంతో యాదాద్రి టెంపుల్, స్వర్ణగిరి రెండు కూడా ఇంక్లూడింగ్ స్పెషల్ దర్శనం అండి. అవన్నీ కూడా ప్యాకేజ్ టికెట్లోనే ఉంటాయి, అది కూడా బుక్ చేసుకోవచ్చు. నాగార్జున సాగర్ ఒకటి, బుద్ధవనం అని ఒక 270 ఎకరాలు మేము డెవలప్ చేశామంటే దాదాపు 100 కోట్ల ఖర్చు పెట్టి. తెలంగాణలో రామప్ప టెంపుల్కి యూనెస్కో గుర్తింపు వచ్చింది, అది కూడా చాలా చూడదగ్గ ప్లేస్ అండి. మా టూరిజం హోటల్ ఉంది అక్కడ, మేము ప్యాకేజ్ కూడా పెట్టాము, సొంతంగా కూడా వెళ్ళి దగ్గరే కదా, జస్ట్ 200 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. టూరిజం ప్లేస్లు తెలంగాణలో చాలా ఉన్నాయండి, చూడండి. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వర్షాకాలంలో ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే సెకండ్ లార్జెస్ట్ అంటే హైయెస్ట్ వాటర్ ఫాల్ మన తెలంగాణలో ఉందంటే మీరు అతిశయోక్తి అనుకుంటారు, కానీ అది మన వరంగల్ నుంచి ఒక 70 కిలోమీటర్లు ఏటూరు నాగర్ ఉందండి. దాదాపు 700 ఫీట్స్ హైట్ నుంచి అది వాటర్ ఫాల్ ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ మీకు 5 to 7 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలనుకుంటే యూత్కి మాత్రం చాలా మంచి అవకాశం అది. అది కూడా మీకు అవకాశం ఉంటే చూడాలని నా యొక్క మనవి.